హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మరి ఈ రోజు వీడియో ఏంటని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మరి ఈ వీడియోలో మరి లాస్ట్ నేను నా ఛానల్లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. మరి రిజల్ట్ కోసం అయితే బోర్డు సన్నాహాలు చేస్తుంది. రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంది. మరి దానికి అనుగుణంగానైతే బోర్డు అయితే సన్నాహాలు చేస్తుందని అయితే నేను చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు మరి ఏదైతే కోర్టు కేసు ఉందో హైకోర్టులో డివిజనల్ బెంచ్లో, మరి ఆ కోర్టు కేసు అనుగుణంగానే బోర్డు ఏదో ఒక డిసిజన్ అయితే తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందని అయితే నేను చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఆ విధంగా చెప్పాను, మరి ఏం జరగబోతుంది అసలుకి, మరి ఈ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ పైన ఏం జరగబోతుంది, అసలుకి ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ అనేది అయితే మేమైతే క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలుకి ఫర్దర్గా స్టెప్ ఏ విధంగా తీసుకోబోతుంది బోర్డు అనేది అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకైతే క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. మరి అదేంటంటే, మరి లాస్ట్ 16వ తారీఖు అయితే మరి హైకోర్టులో అయితే 617/2025 అనే రిట్ పిటిషన్ నెంబర్ గల కేసు అయితే మరి హోంగార్డ్స్ మరి అలాగే ఇంక్లూడింగ్ మరి ఎవరైతే ఏజ్ కేసు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఒక పిటిషన్గా అయితే మరి అక్కడైతే రావడం జరిగింది. మరి అది స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. మరి ఆ కేసులో వాదనలు ఏం జరిగాయి, మరి ఆ రోజు మరి బోర్డు తరఫున హాజరైనటువంటి లాయర్ గారు ఏం మాట్లాడారు అనేది అయితే నేనైతే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే మరి ఏదైతే ఆ రోజు డివిజనల్ బెంచ్లో ఈ కేసు వచ్చిందో, మరి ఆ కేసులో బోర్డు తరఫున లాయర్ గారు అయితే ఆల్రెడీ మన ఏదైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మేము ఇవ్వాలని అనుకుంటున్నాము. మా ఎవాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి దానికి అనుగుణంగానే ఇప్పుడైతే మేము ఈ రిజల్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే లేట్ అయిపోయింది. 2021 ఆఫ్టర్ వచ్చిన నోటిఫికేషన్ ఇది ఇప్పటివరకు లేట్ అయింది. కాబట్టి దీన్ని ఫర్దర్గా ఏమైనా ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి అయితే మాకు రిజల్ట్ ఇవ్వాలని అయితే మేము అడుగుతున్నాము అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దానికి ఆపోజిట్గా మరి ఏదైతే హోంగార్డ్కి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసుల తరఫున ఎవరైతే అడ్వకేట్ రెస్పాండెంట్ గారు ఉన్నారో సీనా కుమార్ గారు అయితే వాదనలు అయితే వినిపించడం జరిగింది. వాళ్ళు కోరిన విషయం ఏంటంటే, మరి ఈ రిజల్ట్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు, ఓకే, మరి ముందుగా అయితే హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించినటువంటి 1167 పోస్టులకు సంబంధించినటువంటి మ్యాటర్ అయితే ఇక్కడైతే కంపల్సరీగా అయితే మాకు తేలింది. ఈ నోటిఫికేషన్లో రిజల్ట్ అయితే ఇవ్వకూడదు అని అయితే క్లియర్ కట్గా అక్కడైతే మరి ఎవరైతే హోంగార్డ్కి సంబంధించినటువంటి అడ్వకేట్ సీనా కుమార్ గారు అయితే అడగడం జరిగింది. మరి దానికి గాను మరి మన మేడం గారు ఎవరైతే బోర్డు తరఫున హాజరైనారో మేడం గారు అయితే మరి వాదనలు వినిపిస్తూ, లేదు సార్ మేము ఆల్రెడీ ఇచ్చాము, వాళ్ళు ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. దానికి మళ్ళీ రివర్స్గా ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిందో జస్టిస్ సుబ్బారెడ్డి గారి జడ్జిమెంట్ అది మీరు ఇంప్లిమెంట్ చేశారా, ఎక్కడ స్పెషల్ కేటగిరీగా తీసుకున్నారు, మీరు ఎంతమందికి తీసుకున్నారు అనే లిస్ట్ అయితే మరి అక్కడ ఉన్నటువంటి రెస్పాండెంట్ లాయర్ గారు అయితే అడగడం జరిగింది. మరి ఈ కేసులు ఉన్నాయి సార్, ఈ కేసులు అవ్వంది, ఈ రిజల్ట్ అయితే మీరు ఇవ్వద్దండి, ఒకవేళ ఆ 1167 పోస్టులకు మాత్రం అలాగనే పెట్టేసి మీరు మిగతాది ఫర్దర్గా జనరల్ యాస్కి సంబంధించి కావాలంటే మరి ఇవ్వండి అనే ఒక విధంగా అయితే చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా పాసిబిలిటీ అవుతుందా అని అంటే మాత్రం నోటిఫికేషన్లో క్లియర్ కట్గా ఎన్ని పోస్టులు ఉంటే మాత్రం అన్ని పోస్టులకు కంపల్సరీ అయితే రిజల్ట్ ఇవ్వాలి. అయితే అది రూల్, అది స్ట్రక్చర్, అది ఆ విధంగా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఆ 1167 పోస్టులు మాత్రం పక్కన పెట్టేసి మిగతా పోస్టులకు రిజల్ట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నోటిఫికేషన్ ఒక స్ట్రక్చర్కి అనేది విరుద్ధం అవుతుంది. కాబట్టి ఆ విధంగా అయితే మరి ఈ వీళ్ళకి మాత్రమే ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే మాత్రం ఇది మాత్రం అది అవ్వదు అలాగా. ఎందుకంటే ఆ విధంగా ఇస్తే నోటిఫికేషన్కి మళ్ళీ ఫర్దర్గా ఏమైనా ఇబ్బందులు మళ్ళీ సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా కానీ అది హార్జెంటల్ రిజర్వేషన్స్లోంచి మాత్రమే అన్ని పోస్టులు వస్తాయి, అది అందరికీ హక్కు ఉంటుంది. కాబట్టి మరి ఆ విధంగా అయితే పక్కన పెట్టడానికి అయితే ఛాన్స్ లేదు. అందుకే బోర్డు మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంది దానిపైన. మరి ఫర్దర్గా ఈ 25th ఏదైతే మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఉందో ఆ నెక్స్ట్ హియరింగ్లో మేడం గారు అయితే హోంగార్డ్స్కి సంబంధించినటువంటి సపరేట్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో, ఇంటర్ మెరిట్ లిస్ట్, డివిజనల్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో జస్టిస్ సుబ్బారెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేశారా లేదని అయితే మరి చూడాలి. మరి మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపుగా 3000 పైన మంది మాత్రమే హోంగార్డ్స్ అయితే అప్లై చేయడం జరిగింది. ఈవెంట్స్ కొట్టినటువంటి వాళ్ళు వచ్చేసి 2200 2000 మంది సంథింగ్
ఆ మధ్యలో మాత్రమే ఈవెంట్స్ అయితే వీళ్ళు వేయడం జరిగింది. దాదాపుగా 840 మంది ఏమో క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఎవరైతే ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి ఈవెంట్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసిన వాళ్ళు మాత్రం జస్ట్ 120 to 140 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు మరి రాశారా, ఎలిజిబుల్ ఇచ్చారా లేదనేది అయితే నెక్స్ట్ ఫర్దర్గా ఏదైతే మరి 25th తారీఖు ఉందో ఆ 25th తారీఖు అయితే క్లియర్ కట్గా అయితే రావడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది బోర్డు అనేది కోర్టుకి అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళని కానీ తీసుకోకపోతే ఈ జడ్జిమెంట్ కాపీని మీరు ఇంప్లిమెంట్ చేయలేదని అయితే మళ్ళీ ఫర్దర్గా అయితే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. మరి చూడాలి బోర్డు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఏ విధంగా లేదనేది అయితే ఫర్దర్గా 25th తారీఖు అయితే తెలుస్తూ ఉంది. మరి కోర్టు ఏదైతే ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఒకవేళ అందరికి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎందుకు చేయలేదు అని చెప్పొచ్చు. ఒకవేళ బోర్డు తరపునటువంటి మేడం గారు లేదంటే ఇది ఏదైతే సెకండ్ లెవెల్కి మాత్రమే అనుమతి ఇచ్చారు కానీ మిగతాది అనుమతి ఇవ్వలేదు అనే ఒక పాయింట్ అయితే రైజ్ చేస్తున్నారు. ఎక్కడైతే నోటిఫికేషన్లో మినిమం మార్కులు లేకుండా వాళ్ళకు కేటాయించారో వాళ్ళకి ఆల్రెడీ డివిజనల్ బెంచ్లో వాళ్ళు గెలిచున్నారు. మరి గెలిచినటువంటి కేసుని ఆల్రెడీ వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయడం జరిగింది బోర్డు. మరి ఇక్కడ సింగిల్ బెంచ్లో కూడా మళ్ళీ హోంగార్డులు గెలుచున్నారు 6631 అనే కేసులో. మరి ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ 6 వారాల లోపల మీరు సబ్మిట్ చేయండి అని చెప్పినటువంటి మెరిట్ లిస్ట్ ఇంతవరకు వాళ్ళు సబ్మిట్ చేయలేదు. మరి దానికి రీజన్ కూడా వాళ్ళు ఏం చెప్తారా ఏం లేదనేది అయితే మరి ఫర్దర్గా అయితే తెలుస్తోంది. మరి అలాగే ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు మాత్రం అందరికీ పెట్టకుండా కొంతమందికి మాత్రం పెట్టేసి ఒకవేళ అదే విధంగా వీళ్ళకు ఈవెంట్స్కి అలౌ చేసిన తర్వాత మెయిన్స్కి ఎందుకు అలౌ చేయలేదు అని ఒక క్వశ్చన్ కూడా రైజ్ అయితే అవుతుంది. ఈవెంట్స్కి అలౌ చేసినప్పుడు జడ్జిమెంట్లో మార్కులతో సంబంధం లేకుండా వీళ్ళని తీసుకోండి అని క్లియర్ కట్గా ఉంది కాబట్టి మెయిన్స్కి కూడా అలౌ చేయాల్సింది, వీళ్ళైతే అలౌ చేయలేదు. మరి ఫర్దర్గా కోర్టు ఏ విధంగా డిసైడ్ అవుతుంది దీనిపైన అనేది అయితే వెయిట్ చేయాలి. ఒకవేళ ఈయన మాత్రం ఈ నోటిఫికేషన్లో హోంగార్డులని మళ్ళీ వాళ్ళు కానీ జడ్జి కన్సిడర్ చేసి స్పెషల్ కేటగిరీ మిగతా వాళ్ళని కూడా వాళ్ళు తీసుకున్న తర్వాత దీన్ని రిజల్ట్ ఇవ్వండి అని చెప్తే మాత్రం ఈ రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మళ్ళీ ప్రొలాంగ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఇదే మ్యాటర్ మన సీనా కుమార్ గారు హోంగార్డ్ రెస్పాండెంట్ గారు ఎవరైతే ఉన్నారో మరి ఈ కేసులు గెలిస్తే మాత్రం మళ్ళీ ఫర్దర్గా మీరు మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సి వస్తుంది అని చెప్తే మాత్రం దానికి బోర్డు తరపునటువంటి లాయర్ గారు అయితే మేము ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టేశాము కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము పెట్టలేమనే విధంగా అయితే మాట్లాడడం జరిగింది. అదే జరిగితే మాత్రం వాళ్ళకైనా కేసులు గెలిస్తే ఈ నోటిఫికేషన్ అయితే మరి మేము పక్కకు పెట్టేస్తాము అనే విధంగా అయితే మాట్లాడడం జరిగింది. కానీ మరి అది ఎంతవరకు అవుతుందా ఏం లేదనేది అయితే బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మరి ఆ విధంగా అయితే జరగకూడదని అయితే అందరూ కోరుకుంటున్నాను, నేను కూడా కోరుకుంటున్నాను. మ్యాక్సిమం ఏదో ఒక సొల్యూషన్ అయితే దీనికైతే రావాలి. మరి ఒకవేళ హోంగార్డ్స్ మాత్రం గెలిస్తే మాత్రం మళ్ళీ ఫర్దర్గా ఏం జరుగుతుంది ఏం లేదని అయితే నెక్స్ట్ ఇయరింగ్లో మాత్రం జరగడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి చూస్తూనే ఉన్నట్టు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మాత్రం ఇప్పటి నుంచి అయితే నేను ఇస్తాను. కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే నేనైతే వీడియో అయితే చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే డెఫినెట్గా అయితే వీడియో చేస్తాను. ఏం జరగబోతుంది ఏం లేదనేది అయితే వి విల్ వెయిట్ అండ్ కోర్ట్ జడ్జ్మెంట్ అండ్ కోర్ట్ ఆర్డర్స్. సో ఇది ఫ్రెండ్స్, మరి చూస్తూనే ఉన్నట్టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. జై హింద్.